Hello everyone, how are you all? I hope you are all fine. ఓకే, మనం నిన్న ఇంగ్లీష్లో సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం, ద ఓల్డ్ విచ్. ఇంకా ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్, ఇక్కడ మీనింగ్స్, స్పెల్లింగ్స్, ఇంకా ఆపోజిట్ వర్డ్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇంకా మన మిగిలిన గ్రామర్ పార్ట్ అనేది చూసుకున్నాం ఈరోజు. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 28. పేజ్ నెంబర్ 28 తీస్తే ఇక్కడ లెట్ స్పీకర్ ఒక కాలం ఉంది చూడండి. ఓకే, అక్కడ ఏముందంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక కన్వర్జేషన్, ఒక సంభాషణ. అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, దేని గురించి డిస్కస్ చేసుకున్నారు అసలు అనేది ఆ కన్వర్జేషన్ మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రెండ్స్ ఎవరెవరంటే లత, గీత, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్. అదేంటి చూద్దాం. ఫస్ట్ లత, హాయ్ గీత అని పలకరించింది. ఎవరు? లత వాళ్ళ ఫ్రెండ్ గీత అని హాయ్ గీత అని విష్ చేసింది. నెక్స్ట్ గీత, హలో లత, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్, వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. హలో లత, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటే ఏంటి, సర్ప్రైజ్ ఏంటి అసలు, నువ్వు అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చావేంటి. వెన్ డిడ్ యూ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. రిటర్న్ అంటే వెళ్ళి రావటం, వెళ్ళి తిరిగి రావటం. ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళి రిటర్న్ ఎప్పుడు వచ్చావు అని అడిగింది. ఎవరిని? లత అని గీత అడిగింది. నెక్స్ట్ లత, ఐ కేమ్ ఎస్టర్డే ఈవినింగ్, నేను నిన్న సాయంత్రమే వచ్చాను. కేమ్ అంటే రావటం, ఎస్టర్డే అంటే మీకు తెలుసు కదా, నిన్న ఈవినింగే నేను వచ్చాను. గీత, హౌ ఈజ్ యువర్ న్యూ స్కూల్ దేర్. అక్కడ నువ్వు ఇక్కడ అమెరికాకి వెళ్ళావు కదా, ఇక్కడ నుంచి అక్కడ నువ్వు వెళ్ళిన స్కూల్ ఎలా ఉంది, నువ్వు జాయిన్ అయ్యావు కదా, ఆ స్కూల్ ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడు లత, ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఎ వెరీ బిగ్ స్కూల్. అక్కడ చాలా బాగుంది, ఇంకా చాలా పెద్ద స్కూల్. అది చాలా స్కూల్ బాగుంటుంది, ఇంకా పెద్ద స్కూల్. నెక్స్ట్ గీత, హ్యావ్ ద క్లాసెస్ బీన్ స్టార్టెడ్. అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా అని అడిగింది గీత లతని. అప్పుడు లత, ఎస్ దే హ్యావ్ బీన్ స్టార్టెడ్. అవును, అక్కడ స్టార్ట్ అయ్యి జరుగుతూనే ఉన్నాయి క్లాసులు. హ్యావ్ బీన్ అంటే జరుగుతూ ఉండటం. హ్యావ్ బీన్ ఏదైనా పని జరుగుతూ ఉండటాన్ని హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తాం. హ్యావ్ బీన్ ఒక వర్క్ ఏదైనా కానివ్వండి జరుగుతూ ఉండడాన్ని హ్యావ్ బీన్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అప్పుడు గీత, దెన్ యూ విల్ మిస్ ద క్లాసెస్. అవును, అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కదా, మరి నువ్వు ఇక్కడికి వచ్చావు, క్లాసెస్ నువ్వు మిస్ అవుతావు కదా అని గీత లతని అడిగింది. లత, ఎస్ అవును నేను మిస్ అవుతాను, కానీ బట్ ఐ విల్ టేక్ సమ్ ప్రైవేట్ క్లాసెస్. నేను మిస్ అవుతాను కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని ప్రైవేట్ క్లాసెస్ నేను మళ్ళీ పర్సనల్గా తీసుకుంటాను అని చెప్పింది. గీత, హౌ ఆర్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు. హౌ ఆర్ యువర్ పేరెంట్స్ అంటే ఏంటి, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు అని అడిగింది. లత, దే ఆర్ ఫైన్, వాళ్ళు చాలా బాగున్నారు. అండ్ కేమ్ హియర్ టు అటెండ్ మై అంకుల్స్ డాటర్ మ్యారేజ్. వాళ్ళు చాలా బాగున్నారు, ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. దేనికి? మై అంకుల్స్ డాటర్ మ్యారేజ్ అంటే మా అంకుల్ అంటే తెలుసు కదా, మామయ్య కావచ్చు, ఇంకా వాళ్ళ కజిన్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ వాళ్ళ కజిన్ని అంకుల్ అంటాం. వాళ్ళ మ్యారేజ్కి వచ్చాము అని చెప్పారు. నెక్స్ట్ గీత, రియల్లీ దెన్ ఐ షల్ కమ్ అండ్ మీట్ దెమ్ ఇన్ ద ఈవినింగ్. ఓ అవునా, నిజమా, మీ పేరెంట్స్ కూడా వచ్చారా. సో నేను ఐ షల్ కమ్ అండ్ మీట్, ఈరోజు వచ్చి మీ పేరెంట్స్ నేను ఈరోజు ఈవినింగ్ మీట్ అవుతాను అని చెప్పింది. లత, ఓకే ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యూ, బాయ్. అప్పుడు లత, ఓకే వస్తావు కదా, ఓకే ఐ షాల్ బి వెయిటింగ్ ఫర్ యూ, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అని చెప్పింది. గీత, బాయ్ వి షల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. ఓకే బాయ్, మనం సాయంత్రం కలుసుకుందాం మీ ఇంట్లో అని గీత చెప్పింది లతకి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ కన్వర్జేషన్. ఈ జస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్, ఒక సంభాషణ అంతే, ఒక కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు. సో నెక్స్ట్ మనం రిమైనింగ్ పార్ట్ చూసుకుందాం. పేజ్ నెంబర్ 29. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 29. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ బ్లాంక్, ద గర్ల్ వాజ్ వెరీ. ఇక్కడ కింద మీకు 5 ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ద గర్ల్ వాజ్ వెరీ ఏంటి, విక్డా, విల్ఫుల్లా, ఇంకా బ్లాక్ ఆఫ్ వుడ్డా, ఒబెయిడా, మార్వెల్లస్. ఇక్కడ మనం లెసన్లో చెప్పుకున్నాం కదా, ద గర్ల్ వాజ్ వెరీ విల్ఫుల్ అంటే స్ట్రాంగ్ మైండెడ్, మొండి పట్టు పడతా అంటారు కదా, అట్లా విల్ఫుల్. ఫస్ట్ బ్లాంక్ ఏంటి, విల్ఫుల్ అని రాసుకోండి. ఫస్ట్ బ్లాంక్లో ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ ఈస్ విల్ఫుల్.
ఫస్ట్ బ్లాంక్ ఆన్సర్ విల్ఫుల్. నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వన్ విల్ఫుల్. నెక్స్ట్ సెకండ్ వన్ షీ నెవర్ డాష్ ఎల్డర్స్. ఇక్కడ ఉన్నాయి చూసుకోండి ఆన్సర్. షీ నెవర్ డాష్ ఎల్డర్స్. తను విక్కుడ్ అంటే చెడు అని, విల్ఫుల్ అంటే స్ట్రాంగ్ మైండెడ్ ఆల్రెడీ అయిపోయింది. బ్లాక్ ఆఫ్ వుడ్ అంటే ఒక చెక్క ముక్కని. నెక్స్ట్ ఒబెయిడ్. ఒబెయిడ్ అంటే ఏంటి? వినడం. వినడం. ఒబెయిడ్ అంటే ఏంటి? వినడం. షీ నెవర్ ఒబెయిడ్ కదా. తను వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడైనా వినిందా? వినలేదు. షీ నెవర్ ఒబెయిడ్. సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ ఒబెయిడ్. నెక్స్ట్ ద థర్డ్ వన్ ద ఓల్డ్ విచ్ పర్ఫార్మ్స్ మెనీ డాష్ థింగ్స్. ఓల్డ్ విచ్ మాంత్రికులు ఏ పని చేస్తారు? మంత్రగత్తెలు బ్యాడ్ థింగ్సే కదా. బ్యాడ్ అంటే ఏంటి? విక్డ్. విక్డ్ అంటే ఏంటి? బ్యాడ్ అంటే దుష్టమైన పనులు. విక్డ్. విక్డ్. నెక్స్ట్ ద విచ్ వాజ్ ఎ డాష్ ఓల్డ్ ఉమెన్. సారీ విక్డ్ కాదు. ఇక్కడున్నా చూసుకోండి ఇంకా ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఏమో విక్డ్ అని ఉంది, మనకి విల్ఫుల్ అయిపోయింది, ఒబెయిడ్ అయిపోయింది. ద వరల్డ్ విచ్ పర్ఫార్మ్స్ మెనీ డాష్. విక్డ్ అంటే బ్యాడ్, అది ఓకే, అది కూడా సిమిలర్ గానే ఉంటుంది ఆన్సర్. ఇంకా లాస్ట్ వన్ చూడండి, మార్వెల్లస్ అంటే అద్భుతాలు చేస్తారు కదా వాళ్ళు, మంత్రగత్తెలు మాంత్రికులు ఎవరైనా. అంటే మనుషుల్ని మాయం చేయడం, వాళ్ళ రూపాలను చేంజ్ చేయడం, లేకపోతే ఏదో దెయ్యాలను తీసుకొచ్చి నిమ్మకాయలు పెడతామంటారు కదా, అట్లా మార్వెల్లస్ అద్భుతాలు చేస్తారు కదా. సో this is the answer for the third one. Next, the which was a dash old woman. The which was a dash old woman. తను ఎవరు? మంచి ఉమెనా? కాదు కదా. విక్డ్ అంటే బ్యాడ్. సో విక్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విక్డ్. నెక్స్ట్ ద విచ్ చేంజ్డ్ ద గర్ల్ ఇంటూ డాష్. ఆ విచ్ మంత్రగత్తె ఆ అమ్మాయిని ఎలా తయారు చేసింది? ఒక చెక్క ముక్కలాగా, అంటే ఏ బ్లాక్ ఆఫ్ వుడ్. బ్లాక్ ఆఫ్ వుడ్, ఒక చెక్క ముక్కలాగా తయారు చేసింది. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద బ్లాంక్స్. నెక్స్ట్ ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకుందాం. ఇక్కడ మనకి 5 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఇందులో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది చూసుకుందాం. ద గర్ల్ ఒబేడ్ హర్ పేరెంట్స్. ఆ గర్ల్ వాళ్ళ పేరెంట్స్ మాటలు వింటుందా ఇప్పుడు? నో, షీ నెవర్ ఒబేడ్. సో ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ద గర్ల్ వెంట్ టు ఓల్డ్ విచ్. ఆ గర్ల్ ఓల్డ్ విచ్ దగ్గరికి వెళ్ళింది కదా, సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఓల్డ్ విచ్ లైక్డ్ ద గర్ల్ వెరీ మచ్. తను ఆ ఓల్డ్ విచ్ ఆ అమ్మాయిని బాగా, ఆమెను చూడగానే ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది కదా, అంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక యంగ్ గర్ల్ వచ్చిందని. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, ద గర్ల్ రిటర్న్ హోమ్ సేఫ్లీ. రిటర్న్ అంటే ఏంటి? తిరిగి రావటం అని చెప్పుకున్నాం కదా, వెళ్ళి రావటం అని. ఆమె వెళ్ళి తిరిగి వచ్చేసిందా? నో, తన్ని ఒక చెక్క ముక్కలు తయారు చేసి మంటలో పడేసింది కదా. సో షీ నెవర్ రిటర్న్. సో ఇట్ ఈస్ ఫాల్స్. ద ఓల్డ్ విచ్ కిల్డ్ ద గర్ల్. చంపేసింది కదా మంటలో ఒక బ్లాక్ లాగా తయారు చేసి. సో దట్ ఈస్ ట్రూ. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ కంప్లీటెడ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకుందాం. ఫస్ట్ గర్ల్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాడు వాడే. గర్ల్ బి ఇచ్చాడు. బి అంటే విల్ఫుల్. గర్ల్ ఎలాంటిది? తను ఒక స్ట్రాంగ్ మైండెడ్, విల్ఫుల్ కదా. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ విచ్ తో ఇక్కడ ఏవేవి మ్యాచ్ అయితే చూడండి. విచ్ అంటే ఎవరు? మంత్రగత్తెలు చేసే పనులు ఏంటి? గాడ్లెస్ డీడ్స్, అంటే దెయ్యంతో సంబంధం లేకుండా చేసే పనులు, దెయ్యానికి ఆపోజిట్ గా చేసే పనులు కదా. సో సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ ఏ. ఫస్ట్ వన్ నాకు ఆల్రెడీ బి అని ఇచ్చాడు. సో సెకండ్ వన్ ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ ఇవి 3 మీరు ఓన్ గా చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు లెసన్ లో ఉన్నాయి. బ్లాక్ మ్యాన్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. బ్లాక్ మ్యాన్ అంటే ఎవరు? బ్లాక్ మ్యాన్ అంటే అతను ఎవరని చెప్పింది? బ్లాక్ మ్యాన్ ఎవరు?
కోల్ మైన్స్ లో పనిచేసే వ్యక్తి చెప్పింది, అట్లా అని చెప్పింది. గ్రే మ్యాన్ ఎవరు చెప్పింది. బ్లడ్ రెడ్ మ్యాన్ ఎవరు, అది కూడా లెసన్ లో ఉంది. లెసన్ ఒకసారి మీరు క్లియర్ గా చదువుకొని ఈ మిగతా 3 మ్యాచ్ ద ఫాలోయింగ్ ని మీరే ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు స్పెల్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 10 బ్లాంక్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, WO. ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి మనకి? మధ్యలో 4 బ్లాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ WO 1 2 3 4 ఇంకా 4 బ్లాంక్స్. తర్వాత FUL. మీరు లెసన్ ఒకసారి క్లియర్గా చదువుకున్నట్టయితే WO ఇంకా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 బ్లాంక్స్. తర్వాత FUL. మీకు Wతో లాస్ట్ FUL వచ్చే వర్డ్ మీకు ఏమన్నా మీ మైండ్లో ఏమైనా తిరుగుతుందా? నో. సో మీరు ఒకసారి లెసన్లో చదువుకోండి. ఇక్కడ లెసన్లోకి వెళ్ళి క్లియర్గా చదువుకుంటే ఫస్ట్ లైన్లో చూడండి లేదు, సెకండ్ లైన్లో లేదు, W ఇంకా లాస్ట్కి FUL వచ్చే వర్డ్. థర్డ్ లైన్లో కూడా లేదు. ఫోర్త్ లైన్ చూడండి, పీపుల్ సే షీ ఈజ్ ఏ వండర్ఫుల్ ఉమెన్. వండర్ఫుల్ ఒకసారి రాసుకోండి. ఇక్కడ ఈ రఫ్ నోట్స్లో రాసుకోండి, ఎందుకంటే మీకు ఇది వర్క్ కదా. వండర్ఫుల్ ఫస్ట్ W ఉంది, లాస్ట్కి FUL. ఇవి రెండు కామన్గా ఉన్నాయి. లాస్ట్లో మనకి ఎన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి? 1 2 3 4. సో ఇక్కడ కూడా 4 బ్లాంక్సే ఉన్నాయి. ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, NDER. సో దీస్ ఆర్ ద కరెక్ట్ సూటబుల్ బ్లాంక్స్ ఫర్ దిస్ బ్లాంక్స్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, MA. ఎన్ని బ్లాంక్స్? ఇక్కడ కూడా 4 బ్లాంక్స్ ఉన్నాయి. 4 LOUS 1 2 3 4. మళ్ళీ లెసన్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ లైన్లో MA ఇంకా లాస్ట్ LOUS వచ్చే వర్డ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. ఫస్ట్ లైన్లో ఏమైనా ఉన్నాయా? నో. సెకండ్ వన్ నో. థర్డ్ లైన్ నో. ఫోర్త్ లైన్లో చూడండి, వండర్ఫుల్ ఉమెన్ అండ్ షీ హ్యాస్ మెనీ మార్వెల్లస్. MA ఇంకా లాస్ట్కి LOUS మ్యాచ్ అవుతున్నాయి. సో మార్వెల్లస్ అని ఇక్కడ రాసుకుందాం. LOUS ఫస్ట్ MA, లాస్ట్ LOUS. ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ మిగిలిన లెటర్స్ చూసుకోండి, 1 2 3 4. సో ఇదే కదా కరెక్ట్. ఇప్పుడు ఏం రాసుకోవాలి మనం ఇక్కడ? RVEL. ఇప్పుడు చదవండి ఈ వర్డ్ని, మార్వెల్లస్. ఇట్లాగే ఇంకా నేను ఇంకొకటి చెప్తాను, ఇవి మిగతాది మీకు వర్క్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఫస్ట్ వన్ W 4 బ్లాంక్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా D. సో W ఇంకా లాస్ట్ D మధ్యలో 4 లెటర్స్ బట్టే గ్యాప్ ఉంది ఇక్కడ. మళ్ళీ లెసన్లోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ మనం ఈ ఫస్ట్ 4 లైన్ చూసాం, ఇక్కడ మనకి ఎక్కడ కనిపించలేదు. సో ఫిఫ్త్ లైన్ చూడండి, బట్ హర్ పేరెంట్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హర్ గోయింగ్. ద విచ్ ఈజ్ ఏ విక్డ్. విక్డ్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, WCKEID. ఫస్ట్ W, నెక్స్ట్ లాస్ట్ D. మధ్యలో ఎన్ని లెటర్స్ ప్లేస్ ఉన్నాయి? 4. సో WICKED. విక్డ్ కరెక్టే కదా. ఇట్లానే మీరు అవన్నీ ఈ బ్లాంక్స్ చూసుకుంటూ మళ్ళీ లెసన్ ఒకసారి క్లియర్గా చూసుకుంటూ ఆ సూటబుల్ అయ్యే వర్డ్స్ ఎక్కడున్నాయో మిగతా 7 బ్లాంక్స్ మీరే ఫిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత గ్రామర్ చూడండి, కాలమ్ 5. ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ ఏమి ఇచ్చాడంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయంట. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, బడ్, పాడ్, లీఫ్, స్టెమ్, రూట్స్, థార్న్స్, బ్రాంచెస్ అండ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన పార్ట్స్ అన్ని ఒక ట్రీకి ఆర్ ప్లాంట్కి రిలేటెడ్గా ఉండే, అంటే వాటిలో ఉండే పార్ట్స్. ఫ్లవర్స్ కానివ్వండి, థార్న్స్ కానివ్వండి,
ఇవన్నీ ఒక ట్రీకి సంబంధించిన పార్ట్స్. ఇవన్నీ యూ హ్యావ్ విజిటెడ్ యువర్ స్కూల్ గార్డెన్ అండ్ సీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్, shrubs and trees. This grid has the names of different parts of a tree. Look for these words. ఇప్పుడు మనం చదువుకున్న వర్డ్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ టేబుల్లో ఈ వర్డ్స్ అన్ని హైడ్ అయి ఉన్నాయండి, అంటే దాక్కుని ఉన్నాయి. ఈ వర్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి? వర్టికల్లీ, హారిజంటల్లీ అండ్ డయాగనల్లీ. అడ్డంగా, నిలువుగా, ఇంకా డయాగనల్గా అంటే క్రాస్గా. అర్థమైందా? అడ్డంగా ఉన్నాయంట, నిలువుగా ఉన్నాయంట, ఇంకా క్రాస్గా ఉన్నాయంట. మీరు కనిపెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? బడ్, పాడ్, లీఫ్, స్టెమ్, రూట్స్, థార్న్స్, బ్రాంచెస్, ఫ్లవర్స్. ఇందులో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో, అంటే ఇట్లా క్రాస్గా కూడా ఉండొచ్చు, ఇట్లానే కాదు. ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా క్రాస్గా కాదు, ఇట్లా క్రాస్గా కూడా ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్ ఆల్ ద వర్డ్స్ అండ్ మార్క్ దెమ్ విత్ ద పెన్సిల్. ఓకేనా? దిస్ ఇస్ యువర్ వర్క్ అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుడే. సో మీకు ఇచ్చిన వర్క్ గుర్తుంది కదా, ఈ మ్యాచింగ్ ఒకటి చేయాలి మీరే ఓన్గా. ఇంకా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇవి కూడా మీరు ఫిల్ చేయాలి ఓన్గా. మీకు 3 చెప్పాను, మిగతా 7 చేయాలి. ఇంకా ఇందులో ఉన్న వర్డ్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెన్సిల్తో రౌండ్గా మార్క్ చేయాలి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.